ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు పచ్చజెండా ఊపారు. పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేశారు. అధికారిక భాషా కమిషన్ పేరు మండల వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్గా మార్చేందుకు అంగీకారం తెలిపారు. సాగు భూమిని వ్యవసాయేతరంగా మార్చేందుకు నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపారు. 51వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. రాజధాని పరిధి 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక సదుపాయాలకు ఆమోదం తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 2778 డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీని ఆమోదించారు. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపారు. ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లును ఆమోదించారు. కడప మైలవరంలో 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. కేబినెట్ సమావేశంలో పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం 4O 2025-30 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గతంలో మనం చూశాం, చెత్త పన్ను కూడా వేసి ప్రజల మీద భారం మోపారు, కానీ చెత్తని క్లియర్ చేయలేక దాదాపు 80,000 టన్నుల్ని వారసత్వంగా కొత్త ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది గత ప్రభుత్వం. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ వేస్ట్ అంతటిని కూడా మనం ప్రాపర్ ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేసి దీన్ని రీసైకిల్ చేసి దీని ద్వారా ఆదాయాన్ని పొందడం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఎంఎస్ఎంఈను కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని వినియోగించుకుని ఫ్యాక్టరీస్ ఎంఎస్ఎంఈస్ స్థాపించాలని ఔత్సాహికులకి ల్యాండ్ అలాట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఇన్సెంటివ్స్ కానివ్వండి, అది కూడా ఈ పాలసీలో చెప్పబడింది. కాబట్టి ఇది రాబోయే సంవత్సరాల్లో పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ ని సాధించడమే కాకుండా దీని ద్వారా ఆదాయాన్ని కూడా పొంది ఏదైతే విజన్ 2047 ఉందో ఆ లైన్ లో ఈ ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానం 2024-29కి అనుబంధ చేరికలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ల్యాండ్ అలాట్మెంట్ చేసినాక దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ ని డిలే చేసే ప్రాసెస్ మనం చాలా చూసాం. అటువంటి వాటిని నివారించడానికి కానివ్వండి, అదేవిధంగా ఒకే ప్రాజెక్టుకి ఇద్దరు పోటీ పడితే ఏ విధమైన ఎవాల్యుయేషన్ చేయాలి, వారి ఫైనాన్షియల్ కెపాసిటీ కానివ్వండి, ఎవరైతే పెద్ద ప్రాజెక్టు పెడితే ఎక్కువ రూమ్స్ ని ఏర్పాటు చేస్తారో కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి వారికి కేటాయించాలనేది పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా సరే భూమి హ్యాండ్ ఓవర్ చేసిన 3 నెలల్లోనే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించాలనే కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. లార్జ్ ప్రాజెక్ట్స్ అయితే 2 years లో పూర్తి చేయాలి. అదేవిధంగా మెగా ప్రాజెక్ట్స్ అయితే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. అల్ట్రా మెగా అయితే 4 సంవత్సరాల్లో చేయాలని చెప్పేసి కూడా నిబంధనలు పెడతాం జరిగింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ని అసాధారణంగా డిలే చేసినట్లయితే భూమి కేటాయింపులను కూడా క్యాన్సిల్ చేస్తానికి కూడా ప్రభుత్వం హక్కు పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్ గా మార్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి చట్టం 2006 రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం 2016, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014, ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం 1920 మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965లకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే నాలా మారుతుంది కాబట్టి దానికి కనెక్టెడ్ గా ఉన్న ఈ చట్టాలను కూడా అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ 4 చట్టాలను కూడా అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్ లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లోని జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి 7 సంవత్సరాల నిర్వహణ మరియు రక్షణతో ఈపీసీ మోడ్ కింద జోన్ వారీగా టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతిస్తూ అభివృద్ది మౌలిక సదుపాయాల కార్యక్రమం కోసం 904 కోట్ల మొత్తంకు పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.